ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా గురువారం రాత్రి నగరాన్ని వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షం సాయంత్రానికి తెరిపివ్వగా పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్దామనుకునేసరికి ఒక్కసారిగా మేఘాలు గర్జించాయి. అమీర్పేట, ఎల్లారెడ్డిగూడలో యూసఫ్ గూడ, శ్రీకృష్ణానగర్ ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఆయా బస్తీల్లోని 200 ఇళ్లలోకి నీరు చేరినట్టు, 500కు పైగా ద్విచక్ర వాహనాలు నీట మునిగినట్టు అధికారులు అంచనా వేశారు. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా గురువారం రాత్రి నగరాన్ని వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షం సాయంత్రానికి తెరిపివ్వగా పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్దామనుకునేసరికి ఒక్కసారిగా మేఘాలు గర్జించాయి. అమీర్పేట, ఎల్లారెడ్డిగూడలో యూసఫ్గూడ, శ్రీకృష్ణానగర్లో ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఆయా బస్తీల్లోని 200 ఇళ్లలోకి నీరు చేరినట్టు, 500కు పైగా ద్విచక్ర వాహనాలు నీట మునిగినట్టు అధికారులు అంచనా వేశారు. కూడళ్లలో నిల్చిన నీటిని దారి మళ్లించేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు బోటాలను ఉపయోగించాయి. బంజారాహిల్స్ లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి సహాయక చర్యలు సమీక్షించారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రానున్న 3 రోజులు జల మండలిలోని అన్ని స్థాయిల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని జలమండలి ఎండీ కె అశోక్ రెడ్డి ఇప్పటికే మంజూరు చేసిన సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ఎయిర్టెక్ మెషిన్స్, సిల్ట్ కార్ట్ వాహనాలు ఉదయం 6 గంటల నుంచి అందుబాటులో ఉండాలి అన్నారు. విద్యుత్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు 3 జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాల్లో గంట వ్యవధిలోనే కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలతో ప్రారంభమై ఆగమాగం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 14.8 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా శాలి గౌరారంలో 13.6 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడలో 13.15 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మహానగర పాలక సంస్థ వ్యాప్తంగా అనేక చోట్ల 5 నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షం కురిసింది. ప్రధాన రహదారులు ఏరులై ప్రవహించాయి. పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. అమీర్పేట, ఎల్లారెడ్డిగూడలో యూసఫ్గూడ, శ్రీకృష్ణానగర్లో వరద పోటెత్తింది. భుజాల్లోతున నీరు ప్రవహించింది. నగర వ్యాప్తంగా పలు చెట్లు కూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మణికొండలోని ఒక అపార్ట్మెంట్ గోడ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. సాయంత్రం నుంచే ఒక మోస్తరు వర్షం ప్రారంభమైన 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఒక్కసారిగా ఉధృత రూపం దాల్చింది. ఐటీ కారిడార్ మొదలు కూకట్పల్లి, అమీర్పేట, ఖైరతాబాద్, మలక్పేట, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మెహదీపట్నం, అత్తాపూర్ ప్రధాన మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. కంటోన్మెంట్లోని పికెట్ నాలా పొంగిపొల్లడంతో రసూల్పురలోని ప్యాట్నీ కాలనీ మరోసారి నీట మునిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. వరద పరిస్థితిపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబులు సమీక్షించారు.